ఇంతన్నారు. 600 కరెంటు ఛార్జీలు పెంచేది లేదన్నారు. కరెంటు ఛార్జీలు పెన్షన్ అని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇప్పుడేమో జనం నడ్డి విరగొడుతున్నారంటూ ఏపీలో పోరుబాటు పట్టింది వైసీపీ. నేను తగ్గిస్తా కరెంటు ఛార్జీలు పెంచను మాటలన్నీ కూడా మామూలు మాటలు కాదు. ఇలా వచ్చిన తర్వాత 6 నెలలు తిరక్క మునిపే 15,000 కోట్ల రూపాయలు బాధలు ₹1 కూడా పెంచమని చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున భారం వేయడం అంటే ప్రజల జీవితాన్ని నాశనం చేయడమే. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని చాలా దించి రేట్లు తగ్గించేదాకా పోరాడతాం. అంతన్నారు ఇంతన్నారు. 600 కరెంటు ఛార్జీలు పెంచేది లేదన్నారు. కరెంటు ఛార్జీలు పెన్షన్ అని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇప్పుడేమో జనం నడ్డి విరగొడుతున్నారంటూ ఏపీలో పోరుబాటు పట్టింది వైసీపీ. నేను తగ్గిస్తా కరెంటు ఛార్జీలు పెంచను మాటలన్నీ కూడా మామూలు మాటలు కాదు. ఇలా వచ్చిన తర్వాత 6 నెలలు తిరక్క మునిపే 15,000 కోట్ల రూపాయలు బాధలు ₹1 కూడా పెంచమని చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున భారం వేయడం అంటే ప్రజల జీవితాన్ని నాశనం చేయడమే. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని చాలా దించి రేట్లు తగ్గించేదాకా పోరాడతాం. డీటెయిల్స్ లోకి వెళ్దాం. తిరుమలలో ఘోర అపచారం చోటు చేసుకుంది. శ్రీవారి ఆలయ నిబంధనలకు మంత్రి సవిత భద్రతా సిబ్బంది తూట్లు పొడిచారు. షూ ధరించి ఆలయం చుట్టూ చక్కర్లు కొట్టారు. పాదరక్షలతో ఆలయ ఆవరణలోకి రావడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పర్యవేక్షణ లోపంపై మండిపడుతున్నారు. మంత్రి సెక్యూరిటీ అయినంత మాత్రాన ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తారా అని ప్రశ్నిస్తున్నారు భక్తులు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ ప్రసాద్. అటు విజిలెన్స్ సిబ్బందితో పాటుగా ఇటు సెక్యూరిటీగా వచ్చిన వాళ్ళు కూడా ఆ ప్రిమిసెస్ లో అసలు పాదరక్షలు వేసుకోకూడదనేది నిబంధన, దాన్ని పాటించలేదు. తిరుమలలో నేడు ఉదయం అపచారం చోటు చేస్తుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన మంత్రి మంత్రి సవిత ఉన్నారో ఈ దర్శనానికి వెళ్ళిన సందర్భంలో వాళ్ళ సెక్యూరిటీ సిబ్బంది శ్రీవారి ఆలయం ముందుకి పాదరక్షలతో రావడం అనేది అక్కడున్న భక్తులందరూ కూడా ముక్కును వీలేసుకున్న పరిస్థితి. ఎందుకంటే తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాల్లో కావచ్చు, తిరుమల వీధుల్లో ఎక్కడ కూడా పాదరక్షలు వేసుకోకూడదని పెద్ద పెద్ద బోర్డులు పెట్టారు. అక్కడున్న విజిలెన్స్ సిబ్బంది అందరూ కూడా వచ్చే భక్తుల్ని పాదరక్షలు వేసుకురాకుండా అక్కడ చూస్తూ ఉంటారు. వాళ్ళని ఎవరైనా వేసుకొస్తే బయటే ఆలయానికి కొంచెం దూరంలోనే వాటిని వేసి అక్కడ షూ ఫిట్టింగ్ లో పెట్టే విధంగా అన్ని చర్యలు ఇస్తున్నారు. కానీ నేడు ఉదయం మంత్రి సవిత దర్శనానికి వెళ్ళిన సందర్భంగా వాళ్ళ సెక్యూరిటీ సిబ్బంది ఒకతను శ్రీవారి ఆలయం ముందుకి షూస్ వేసుకొని రావడం అనేది ఇక్కడ అపచారంగా మారింది. దీంతో టీటీడీ అధికారులు వచ్చే విఐపీలకు మాదిరిగా సామాన్య భక్తులకు మరోలాగా ఎలా ట్రీట్ చేస్తారు, శ్రీవారి ఆలయాన్ని పవిత్రతను దెబ్బతీసే విధంగా అక్కడ సెక్యూరిటీ సిబ్బంది ప్రవర్తిస్తే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉండగా, తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదు అనేసి వివిధ రకాలుగా అన్ని రకాలుగా తీసుకుంటున్న టీటీడీ ఇప్పుడు సాక్షాత్తు మంచి సెక్యూరిటీ ఆలయం ముందుకి షూస్ వేసుకురావడం అనేది పెద్ద రచ్చగా మారింది. ఇక్కడ భక్తులందరూ కూడా వారిని పెద్ద ఎత్తున విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. విఐపీ ఒకలాగా సామాన్యులు ఒక చూడడం టీటీడీకి తగదు. అందరికీ ఒకే న్యాయంగా ఉండాలి. ఎవరైతే షూలు వేసుకొచ్చారో అతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. దీని మీద ఇటు టీటీడీ కావచ్చు, ఎవరైతే సంబంధిత మంత్రి సవిత ఉన్నారో వాళ్ళు కూడా ఆ సెక్యూరిటీ అధికారి మీద తగిన చర్యలు తీసుకోవాలని కూడా భక్తులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. తిరుమలలో గతంలో కూడా ఇలాంటి జరగకుండా టీటీడీ అనేక చర్యలు తీసుకుంది. పెద్ద పెద్ద సైన్ బోర్డులు కూడా వేసింది. కానీ తాజాగా ఇప్పుడున్న పరిస్థితుల్లో విఐపీలు కోలాగా సామాన్యుల కోలాగా ఇక్కడ చూడడం అనేది పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తుంది. ఓకే ప్రసాద్, థ్యాంక్ యూ.
విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా ప్రజలపై పెను భారం మోపుతున్న కూటమి సర్కారు తీరుకు నిరసనగా ఆందోళన చేపట్టిన వైఎస్సార్సీపీ నేతలు కార్యకర్తలపై ఉరవకొండ పోలీసులు అక్రమ కేసులు బనాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ పిలుపు మేరకు చేపట్టిన పోరుబాట కార్యక్రమం విజయవంతం కావడంతో కూటమి సర్కారుకు మింగుడు పట్టం లేదు. పోరుబాటకు ముందు ఉరవకొండ నియోజకవర్గంలో బైన్ టవర్ల పేరుతో వైఎస్సార్సీపీ నాయకులను వేధింపులకు గురిచేసిన పోలీసులు తాజాగా పోలీస్ శాఖ అనుమతితోనే నిరసన కార్యక్రమాలలో పాల్గొన్న ఉరవకొండ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డితో పాటు 16 మంది నాయకులపై కేసులు నమోదు చేశారు. విద్యుత్ శాఖ ఉద్యోగుల విధులకు ఆటంకాలు కలిగించారని ఒక కేసు, ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించారంటూ పచ్చనేతల ఫిర్యాదుతో మరో కేసు నమోదు చేశారు. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరు బాట విజయంతో కావడంతో టీడీపీ కూటమి నేతలు జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలకు హాజరు కావడం, కరెంటు ఛార్జీలకు పెంపుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన నేపథ్యంలో ఆ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో ప్రజల మద్దతు విజయవంతమైంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలపైన టీడీపీ కూటమి నేతలు కేసులు బనాయించిన పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా మంత్రి పయ్యావులు కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉరవకొండ నియోజకవర్గంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి సహా మొత్తం 16 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలపైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకటి కాదు 2 కేసులు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకటి ట్రాఫిక్ అంతరాయం కలిగించారనేది, మరోవైపున అధికారులు ఎవరైతే విద్యుత్ అధికారులు ఉన్నారో వారి విధులకు ఆటంకం కలిగించారని ఇట్లా రకరకాల కారణాలతో కేసులు బనాయిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదంతా మంత్రి పయ్యావులు కేశవ్ ఒత్తిడితోనూ, అదేవిధంగా టీడీపీ కూటమి పెద్దల ఒత్తిడితోనే పోలీసులు పనిచేస్తారన్న ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇందులో భాగంగానే నిన్న కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శాంతియుతంగా నిరసన తెలియజేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారుగా 16,000 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలను పెంచారు. వాటిని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. దీన్ని జీర్ణించుకోలేక ఇట్లాంటి అక్రమ కేసులు బనాయిస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మందుపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ శివారెడ్డి, థ్యాంక్ యూ. సనాతన ఉపము ఈరోజు ఎంపీడీఓ గారిని పరామర్శించడానికి వెళ్తున్నాడు. ఏంటి అసలు అంటే, ఎంపీడీఓకి మాజీ ఎంపీపీ ప్రస్తుత ఎంపీపీ కుమారుడికి జరిగినటువంటి ఒక వాగ్వాదానికి సంబంధించి ఎంపీడీఓ మీద మాజీ ఎంపీపీ ప్రస్తుత ఎంపీపీ కొడుకు దాడి చేశాడనే దాని మీద ఈయన పరామర్శకు వెళ్తున్నాడంట ఎంపీడీఓ గారి దగ్గరికి. అసలు ఆ వివాదం అంటే నీకు తెలుసా పవన్ కళ్యాణ్? ఈయన మాజీ ఎంపీపీ ప్రస్తుత ఎంపీపీ కుమారుడు. సో ఆయన ఆఫీస్కి వెళ్ళాడు. ఆయన ఎంపీడీఓ దగ్గరికి వెళ్ళినప్పుడు కీస్ అడిగితే ఎంపీడీఓ లేదు, అటెండర్ వస్తాడు, 15 నిమిషాలు వెయిట్ చేయమన్నారు. సరే ఒక 1/2 అవర్ పైన వెయిట్ చేసిన తర్వాత అటెండర్ వచ్చాడు. వచ్చినా కూడా వీళ్ళు కీస్ అడిగితే ఆయన నేను ఇవ్వను అని చెప్పినటువంటి దాంట్లో జరిగినటువంటి వాతావరణం మీద ఏదో ఆయన మీదకి ఈయన వెళ్ళాడు అనే దాని మీద. సో దానికి దళితుల మీద దాడి అంట. సిగ్గన్నా ఉండాలి కదా పవన్ కళ్యాణ్ మాట్లాడడానికి. చంద్రబాబు నాయుడు ఉస్కో అంటే పరిగెత్తడమేనా? సిగ్గు శరం ఏమి లేదా? అరే నీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అంతో నానాజీ ఒక దళిత డాక్టర్ని పట్టుకొని లంబూతులు తిట్టి దాడి చేస్తే పరామర్శకు ఎందుకు పోలేదు పవన్ కళ్యాణ్? ఉపము సనాతిని ఎందుకు పోలేదు? నీ యలమంచిలి ఎమ్మెల్యే విలేకరుని కిడ్నాప్ చేస్తే ఎందుకు స్పందించలేదు? 9 ఏళ్ల బాలికని మచ్చుమరిలో అత్యాచారం చేసి హత్య చేస్తే అవునా జరిగిందా నేను టీవీలో చూశానే అనేటటువంటి గాలి కబుర్లు చెప్పి 5.5 నెలలైనప్పటి వరకు శవం దొరకకపోతే ఉపము ఏమయ్యావు? ఇదే నీ నియోజకవర్గం పిఠాపురంలో జాన్ అనేటటువంటి తెలుగుదేశం నాయకుడు 16 ఏళ్ల అమ్మాయిని రేప్ చేస్తే కనీసం నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ బాలిక మీద రేప్ జరిగితే అమ్మాయిని పరామర్శించలేదే నువ్వు? మొన్న డిసెంబర్ 9వ తారీఖు ఇదే కడప జిల్లాలో ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకుడు విఆర్ఓని బీరు బాటిల్ తీసుకొని పగలగొడితే తలకాయ బీరు బాటిల్ తీసుకొని దాడి చేస్తే ఇప్పటి వరకు కేసు నమోదు చేయకపోతే అక్కడ పోలీసులు ఇప్పుడు వెళ్తావా లేదా అక్కడ పరామర్శకి? నీ రాజకీయ డ్రామాలు కట్టిపెట్టు పవన్ కళ్యాణ్. నువ్వు మనిషిలాగా ప్రవర్తించు. ఇస్తానన్నటువంటి హామీలు ఏమైనా సూపర్ 6 హామీలను గాలి కొదిలేసి ఇప్పుడు అక్కడికి రాజకీయ డ్రామాలు ఆడటానికి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా చంద్రబాబు నాయుడు ఉస్కోనంగానే పరిగెత్తడం ఆపేసి
ఎప్పటికైనా ఒక ఎమ్మెల్యేగా ఒక మనిషిలాగా వ్యవహరించి ఇస్తానన్నటువంటి హామీల్ని నెరవేర్చేటటువంటి ప్రయత్నం చేయమని చెప్పి చెబుతున్నా. అప్పటికైనా కనీసం బుద్ధిని జ్ఞానం తెచ్చుకొని మనిషిలాగా ప్రవర్తించడం నేర్చుకోమని చెప్తా ఉన్నాం. కాకినాడ జిల్లా మండలంలో వైఎస్ఆర్సీపీ నాయకులపై టీడీపీ గుండాలు దాడి చేశారు. గ్రామానికి చెందిన గుండుబిల్లి నానాజీపై కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ప్రస్తుతం నానాజీ కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అలాగే గ్రామానికి చెందిన నక్కా మాణిక్యం, గడ్డి దివాణం అనే మరో ఇద్దరిపై కూడా టీడీపీ నాయకులు దాడి చేశారు. పోరుబాటలో పాల్గొనేందుకు ప్రత్తిపాడు వెళ్తుండగా 2 చోట్ల దారి కాచి పచ్చముఖ దాడులకు పాల్పడ్డారు. 9 మంది నిందితులపై అన్నవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పార్టీ విశాఖపట్నండి. నాకు 14 మీటింగ్కి వెళ్తున్నానండి. మీటింగ్కి వెళ్తుంటే ఆరులో ఉండి ఆరుగురు పట్టుకుండి లాగేసి కొట్టారండి. వాళ్ళతోటి చేతితోటి అలతోసి కుమ్మేశారండి.